సింహరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో కొంత శ్రమ, కాలము, ధనము వ్యర్థమయ్యే అవకాశం ఉంది. ఆ వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. మాట్లాడే తీరు వల్ల అందరూ ఆకర్షింపబడతారు. వారి యందు మీకు గౌరవం లభిస్తుంది, మీకు కూడా వారి వలన గౌరవం లభిస్తుంది. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. మీరిచ్చిన సలహాలను పాటించిన వారు కూడా తమ కార్యాలలో విజయాలు సాధించే అవకాశం ఉంది. అందువలన ఎదుటి వ్యక్తుల యొక్క మేలు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీ గౌరవాన్ని, మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చెందించే అవకాశం ఉంది. తద్వారా మీరు ఆ గౌరవం ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంది. మీకు భవిష్యత్తులో ఆలోచనల విషయంలో కొంత ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నా, తాపిగా ఆలోచించినా కూడా సత్యాలను గుర్తించడం, సరి అయిన ఆలోచనలు చేయడం, కార్యాచరణకు పూనుకొనడం మొదలైనటువంటి వాటి ద్వారా సాధించే విజయాలు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ముఖ్యంగా స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను, సొంత ధనాన్ని కూడా వెచ్చిస్తారు. ఆ ప్రయోజనాలని నష్టపోయినా భవిష్యత్తులో వీరి స్నేహ సంబంధాలు మీకు మేలు చేసేవిగా, ఆనందాన్ని ఇచ్చేవిగా, సంతృప్తిని కలిగించేవిగా ఉంటాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టినా ఆ అనుకోని ఖర్చులు కూడా మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువుల నిమిత్తమే చేస్తూ ఉంటారు. సుందరమైన వస్తువుల కోసం తక్కువ ఖరీదైన వాటిని కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకునేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ సొమ్మును కొనేటప్పుడు వాటికి విలువ ఉందా లేదా అనేటువంటిది ఆత్మీయుల ద్వారా సంప్రదించి చేయడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. తండ్రి తత్సంబంధీకుల యొక్క ప్రయోజనాలను మీరు కాపాడగలుగుతారు. వారు అభివృద్ధిని సాధిస్తారు. వారు పొందినటువంటి ఆనందం మీకు కూడా సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. అందువలన మీరు చేసేటువంటి కృషి ఇతరులకు బాగా ఉపకరిస్తుంది. మీ స్వప్రయోజనాలను కొంతవరకు త్యాగం చేసినా వారికి ప్రయోజనాలను కల్పించడం ద్వారా మీరు పొందే సంతృప్తి అధికంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి వచ్చినా ఆ సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనులలో ఇతరులకు మేలు చేసేటువంటి పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాట సాయం కోసం ఎక్కువ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రయోజనాలను కూడా సాధించడానికి మీ యొక్క శ్రమను కూడా వారి కోసం వెచ్చించవచ్చు. అది మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ఆర్థికంగా మాత్రం మీరు ప్రయోజనాన్ని కల్పించేటప్పుడు వారి నుంచే మీ ప్రయోజనాన్ని అపేక్షించకుండా ఆ సొమ్ము తిరిగి వస్తుందనేటువంటి భావన కూడా లేకుండా సహాయ రూపంలోనే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మీకు ఆనందాన్ని, భవిష్యత్తులో అభివృద్ధిని కూడా ఎక్కువ కలుగజేస్తుంది. ఆర్థిక రంగంలో మీకు అవసరానికి తగినట్టుగా సొమ్ము చేరుతూ ఉంటుంది. లోటు అనేటువంటి భావన రాదు.